గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, వేదికను అలంకరించినటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు, బ్యాంకర్లకు, విచ్చేసినటువంటి పల్నాటి వీరులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పౌరుషాల పోతుగడ్డ పల్నాడు యుద్ధాలతోటి, రాజకీయాలతోటి నలిగిపోయినటువంటి కుటుంబాలు, కుటుంబంలో మనుషుల్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులతో రాజక్రీడను చేసినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. తమ రాజకీయాల కోసం ఈ ప్రాంత వైషమ్యాలను పెంచి పోషించినటువంటి రాజకీయ పార్టీలు ఒకవైపు ఉంటే, మరోవైపు వాళ్ళ కూటమిని చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబము అభివృద్ధి చెందాలి అని ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా కళ్ళి మన ముందుకు కదిలొచ్చి ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగేలా 1,00,000 కుటుంబాలకు 3,000 కోట్ల రూపాయల్ని అందించేటువంటి ఈ చారిత్రాత్మక కార్యక్రమం అనేటువంటిది నాడు పల్నాడు సీమలో బ్రహ్మనాయుడు ప్రారంభించినటువంటి చాపకూటి సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది. సామాన్యుడికి సైతం అధికారాన్ని అందించేలా, ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం పల్నాడులోనే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఓ మైలురాయిగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో వారసత్వంగా మనకొచ్చింది. 9,75,000 కోట్ల అప్పులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించకుండా ఆగిపోయినటువంటి బకాయిలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం సైతం బిల్లులు చెల్లించకుండా వదిలేసిపోయి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు మాకొచ్చిన వారసత్వం నుంచి బయటకు ఎలా పోవాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, మరీ ముఖ్యంగా సీతారామన్ గారి ఆలోచనలతోటి ఈ రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఇవాళ నడిచే పరిస్థితికి వచ్చింది. పరుగులు పెట్టేటువంటి పరిస్థితి కూడా తొందరలోనే ఉంది అన్నటువంటి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఆదర్శం ఎవరంటే కుటుంబాన్ని గౌరవంగా నడిపేటువంటి తల్లే నాకు ఆదర్శం. తన ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఆదాయం ఉన్నా లేకున్నా, అప్పులున్నా సరే భర్తకి ఏం కావాలో చూస్తుంది, కొడుకు చదువుకి ఏం కావాలో చూస్తుంది, అత్త ఆరోగ్యానికి ఏం కావాలో చూస్తుంది, కన్న కూతురింటికి వస్తే కాన్పుకి ఏం కావాలో చూస్తుంటుంది, పక్కింటికి తెలియకుండా తన కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టని నిలబెడుతుంది. అదే దిశలో ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతున్న, ఇరాన్ యుద్ధంతో యూరోప్ లాంటి దేశాలు సైతం కుప్పకూలిపోతున్న, అమెరికా సైతం నష్టపోతున్నటువంటి పరిస్థితులున్న భారతదేశంలో సగటు కుటుంబానికి నష్టం కలగకుండా చూస్తున్నటువంటి మన నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈ రోజున ఒక తల్లి మాత్రమే చేయగలదు అన్నటువంటిది చేసి చూపించినటువంటి వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అనేటువంటి చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, రైట్ మ్యాన్ రైట్ టైం ఈరోజు దేశంలో ఉన్నారు. దేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడ మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందువల్లనే ఈ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంది అని నమ్ముతా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, మీరు 2024లో వేసినటువంటి ఒక ఓటు లక్షల రూపాయల లబ్ధి చేకూర్చింది, 1,000 రూపాయల సంక్షేమాన్ని కల్పిస్తా ఉంది. ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు పోలవరానికి 12,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 12,000 కోట్లు, ఒక ఓటు రైల్వేలకి 70,000 కోట్లు, ఒక ఓటు నేషనల్ హైవేలకి 70,000 కోట్లు, ఒక ఓటు విశాఖకి రైల్వే జోన్, ఒక ఓటు తల్లికి వందనంలో 15,000 కోట్లు, 15,000 రూపాయలు, ఒక ఓటు అన్నదాత సుఖీభవ, ఒక ఓటు ఉచిత బస్సు, ఒక ఓటు 1,00,000 కోట్ల బీపీసీఎల్ ప్రాజెక్ట్, ఒక ఓటు 1,00,000 కోట్ల గూగుల్, ఒక ఓటు 1,00,000 కోట్ల ఆర్సిలర్ మిట్టర్, 12,500 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా.
ఇక ఈ రాష్ట్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు మనకు అందిస్తున్నటువంటివి చెప్పాలి. ఏ కష్టం వచ్చినా ఎప్పుడు తలుపు తట్టినా నో అనకుండా మనకి అది పోలవరం మేడం మీరిచ్చినటువంటి ఢిల్లీలో మాకున్నారు అన్నటువంటి ఒక భరోసా ఇవాళ మాకు కల్పించారు మీరు. మేము పోలవరం మీద వెళ్తే వెంటనే సంబంధిత అధికారులతో మీరు మాట్లాడతారు. మాకు ఇబ్బందులు ఉన్నాయి మేడం, గత ప్రభుత్వం 12% 13% వడ్డీలతో చేసింది అంటే బ్యాంకులతో మాట్లాడి మీరు 9% ఇప్పించారు. మీరు అడుగడుగునా మీరు అండగా నిలుస్తున్నారు. విశాఖ ఎకనామిక్ జోన్ కావచ్చు, రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రతిపాదన పెట్టినా కూడా కాదనకుండా మీరు దాన్ని పరిష్కారం చేస్తున్నందుకు మీకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. ఒక్క మాట చెప్పి ముగించదలుచుకుంటా ఉన్నాను. నేను ఈ రాష్ట్రం కోసం ఢిల్లీ ఎట్లా పనిచేస్తుందో చెప్పాలి అని అంటే ప్రత్యక్ష సాక్షిగా చెప్పాలి. ఢిల్లీ విశాఖ ఉక్కు, మన విశాఖ ఉక్కుని ఆ రోజున వాజ్పేయి గారి కాలంలో చంద్రబాబు నాయుడు గారే అది మూసివేయకుండా కాపాడబడింది. మళ్ళీ గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురై మూతకబడితే రాజకీయాన్ని చేస్తున్నటువంటి పార్టీ ఒకవైపు ఉంటే మరోవైపు ఢిల్లీలో దాన్ని కాపాడాలి ఎలాగైనా అని ఆ రోజు మొత్తం ఢిల్లీలోనే కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారు అందరితోనూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రులతోనూ మాట్లాడితే ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు పర్యటనలో ఉన్నారు. కానీ వారిచ్చినటువంటి టైం రాత్రి 11:30కి నేను ఆఫీస్కి వస్తానండి, మీరు దయచేసి అందుబాటులో ఉండండి అని చెప్పి మొత్తం ఢిల్లీ ఆర్థిక శాఖ మొత్తం రాత్రి 11:30 గంటలకి వెయిట్ చేసింది. 12 గంటల 5 నిమిషాలకి విశాఖ ఉక్కు మీద నిర్ణయం తీసుకుని మేం పెట్టుబడులు పెడతాం, దాన్ని మూసివేయకుండా కాపాడుతామన్నటువంటిది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రేయింబగళ్ళు ఎట్లా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. మీరేసేటువంటి ఒక్కొక్క ఓటు కూడా మన జీవితాల్ని మార్పు తీసుకురావాలని తపన పడేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వారి బాటల్లో నడుస్తున్నటువంటి సీతారామన్ గారు, మనకి బాసటగా నిలుస్తున్నటువంటి వీరి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, వన్స్ అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ ఇన్ ది స్టేట్ అండ్ ది కంట్రీ అనేటువంటి నినాదాన్ని ఇస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పల్నాడు అంటే కేవలం పౌరుషాల పురిటిగడ్డ మాత్రమే కాదు, అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకోవడానికి ముందుంటారు అనే దానికి నిదర్శనం ఈరోజు పల్నాడు నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగుతుంది, ఈ రుణ వితరణ మహోత్సవం ఇంత అద్భుతంగా పల్నాడులో సాగుతుంది అంటే దానికి ముఖ్యమైన కారకులు మొదటి వ్యక్తి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. ఆయన ఆలోచన ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయాలి అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు ఇటువంటి వెనకబడిన పల్నాడులో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. రెండో వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి 2 సంవత్సరాల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి గారిని నేను కోరటం జరిగింది. మేడం, మీరు బీహార్లో చేశారు ఈ రుణ వితరణ కార్యక్రమం, మా నియోజకవర్గంలో కూడా చేయండి అని చెప్పి. ఆ రోజు మేడం నాకు మాట ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఈ రుణ వితరణ కార్యక్రమం చేస్తే మొట్టమొదటిగా మీ నియోజకవర్గంలో చేస్తాను అని చెప్పి ఆ రోజు మేడం మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు దాదాపుగా 6 బ్యాంక్ ఎండీల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి బ్యాంకులందరినీ కూడా మన ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారంటే దానికి మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మేడం, ముఖ్యమంత్రి గారు ఆయనకి కొత్తగా రుణాలు ఇవ్వటం గురించి ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 30 సంవత్సరాల క్రితమే డ్వాక్రా రుణాలు దేశంలోకెల్లా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు.
ఎప్పుడూ కూడా కొత్త ఆలోచనతో వెళ్తే భుజం తట్టి ప్రోత్సహించి తప్పకుండా చేయండి అని చెప్పి ప్రోత్సహించేవారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ కార్యక్రమం గురించి ఆర్థిక మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఒక నెల రోజుల క్రితం చెప్పినప్పుడు మామూలుగా అయితే అందరూ అనేది బాగా చేయండి, ఎక్కువ రుణాలు వితరణ చేయండి అని చెప్పి కోరుతారు. కానీ అక్కడితో ఆగలేదు ఆయన ఆలోచన ఎలా ఉంది అంటే, వెంటనే ఇంకో 6 చోట్ల ఆంధ్రప్రదేశ్లో మీరు చెయ్యాలి, ఇంకా మీరు ఎక్కువగా రుణాలు ప్రజలకు అందించాలి అనే విధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉన్న నమ్మకం, వారికి అవకాశం ఇస్తే ఏ విధంగా పరిగెడతారు అనే దానికి నిదర్శనం ఇది. అలాగే వేదిక పైన ఉన్న ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీరందరి సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంది. అలాగే మరొకరు ముఖ్యమైన భూమిక పోషించిన వారు బ్యాంకర్స్. ఎప్పుడు కూడా బ్యాంకులు అంటే మనందరికీ కూడా అదేదో డబ్బున్న వారికి సంబంధించింది, సామాన్య ప్రజలకి సంబంధించింది కాదు. సామాన్య ప్రజలు అక్కడ రుణం పొందాలంటే చాలా కష్టమైన పని అనే ఆలోచనని మార్పు చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈరోజు పల్నాడులో జరుగుతూ ఉంది. మీరు చూశారు, గడిచిన 8 నెలలు 9 నెలల నుంచి కూడా మీరు బ్యాంకర్ల చుట్టూ కాదు, బ్యాంకర్లే మీ చుట్టూ తిరుగుతూ మీరు గమనించారు. మీరు అప్లికేషన్ పెట్టండి, మీకు అర్హత ఉంటే మేమే వచ్చి లోన్ ఇస్తామని చెప్పే విధంగా ఒక ఆలోచనలో మార్పు తీసుకురావడం అనేది ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు జిల్లాలో జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే ఈ రోజు దాదాపుగా 3,216 కోట్ల రూపాయలు రుణ వితరణ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాదాపు 1,03,246 మందికి ఈ రుణాలు ఇవ్వబోతా ఉన్నాం. దీంట్లో 70% మంది అంటే 70,000 మంది దాకా కొత్తగా రుణాలు తీసుకున్న వారే దీంట్లో అధికులు ఉన్నారని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. దీంట్లో రైతులు ఉన్నారు. రైతులకు ఎప్పుడు రుణాలు అనేది బ్యాంకుల ద్వారా వస్తాయి, కానీ రైతులతో ఆగకుండా ఈసారి కౌలు రైతులకు కూడా కౌలు రైతు కార్డు పైన కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలు ఉన్నారు. డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 30 సంవత్సరాల క్రితమే రుణాలు ఇవ్వటం అనేది పావలా వడ్డీకి ఇవ్వటం అనేది మొదలుపెట్టారు. కానీ అక్కడితో ఆగకుండా, డ్వాక్రా మహిళలతో ఆగకుండా క్లస్టర్స్ 16 క్లస్టర్స్ దాకా మన నియోజకవర్గంలో, మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి వారికి కేవలం ఒక స్థాయిలో ఆగిపోకుండా వారు కూడా వ్యాపారం చేసే విధంగా పై స్థాయికి వెళ్లాలనే ఉద్దేశం ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కూడా ఈ రోజు రుణాలు ఇస్తా ఉన్నారు. అలాగే ఏదో రుణాలంటే పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వటమే కాదు, బయట చూశారు ఏదైతే సిమెంట్ కంపెనీలు ఉన్నాయి వీరందరూ ఉన్నారు, వారికి ఇవ్వటమే కాదు, ఈ రోజు వీధిలో ఉండే ఎవరైతే వర్తకులు ఉన్నారో, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేస్తా ఉన్నారో వారికి కూడా ఈ రోజు రుణాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజు కేవలం విద్యార్థులు వచ్చారు, వారికి మాత్రమే రుణాలు ఇవ్వటం కాదు, వారితో పాటు ఎప్పుడూ ఎవరు కూడా గమనించని, ఎవరు కూడా హక్కును చేర్చుకోకుండా కొద్దిగా ఇబ్బందిగా ఉండే విధంగా ప్రవర్తించే వారితో కూడా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వారిని కూడా గుర్తించి ఈ జిల్లా మొత్తం మీద వారిని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్స్ కూడా ఒక గ్రూప్ గా తయారు చేసి వారికి కూడా ఈ రుణాలు ఇస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే సూర్య గారి కింద ఇంటి పైన ఏదైతే సోలార్ ప్యానల్స్ పెడతా ఉన్నారో వారికి కూడా ఈ రోజు రుణాలు వితరణ చేస్తా ఉన్నాం. వారితో పాటుగా సూర్య గారు సోలార్ ప్యానల్స్ అంటే టౌన్ లో ఉంటారు, లేకపోతే గ్రామాల్లో ఉంటారు, కానీ వారితో పాటుగా ఎవరైతే అడవుల్లో ఉంటారో, ట్రైబల్స్ ఉన్నారో వారిని కూడా వెతికి వారికి కూడా ఇప్పటిదాకా మామూలుగా అయితే ROFR పట్టాలతో ఆపేశారు, కానీ ROFR పట్టాల పైన కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతామని చెప్పి తెలియజేసుకోవడానికి ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జిల్లా మొత్తానికి కూడా బ్యాంకర్సే ముందుకు వచ్చి 99% మందికి ఈ జిల్లా మొత్తం మీద కూడా సాచురేషన్ పద్ధతిలో 99% మందికి ప్రతి ఒక్క పౌరునికి కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయలు బ్యాంకర్సే చేశారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మరొక ఇన్సూరెన్స్ ఏ అనారోగ్య పాలై వేరే కారణాల వల్ల మరణిస్తే వాటికి కూడా 5 లక్షల పైగా బెనిఫిషియరీస్ వెతికి వారికి కూడా ఈ రోజు ఇన్సూరెన్స్ చేశాము అని చెప్పి తెలియజేసుకోవడానికి గర్వపడతా ఉన్నాము.
అలాగే వీటన్నిటితో పాటుగా అంటే ఇవన్నీ చెప్తా ఉన్నాను అంటే అంతా అయిపోయిందని కాదు, ఇంకా చేయవలసి ఉంది. ఇవన్నీ కూడా ఒక అడుగు ముందుకు వేయటం, ఒక ఆలోచనలో మార్పు తీసుకురావటం. ఈ మార్పుతో రేపటి నుంచి ఇంకా ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఉన్నారు ముందుకు వస్తారు, ఇంకా కౌలుదారులు ముందుకు వస్తారు, ఇంకా మిగతా విద్యార్థులు ముందుకు వస్తారు, మాకు కూడా రుణాలు ఇవ్వండి అని. డ్వాక్రా మహిళలు ముందుకు వస్తారు. ఆ ఆలోచనలో మార్పు తీసుకోవడానికే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి వచ్చి దీనిలో పాల్గొనాలని చెప్పి కోరటం కూడా జరిగింది. అయితే వీటన్నిటితో పాటుగా చివరిగా ఒక మూడు మన డ్వాక్రా మహిళలు అయితే కానీ రైతులైతే కానీ 3 విషయాలు చెప్పమని కోరటం జరిగింది. మొదటిది ప్యాక్స్ ఏదైతే ఉందో వాటిలో డిపాజిట్స్ అనేది మొబిలైజ్ చేస్తా ఉన్నారు. దానిపైన గ్యారంటీ అనేది లేకపోవటం వల్ల కొద్దిగా ఆ రుణాలని దానికి గ్యారంటీ లేకపోవటం వల్ల డిపాజిట్ చేసే వారికి రైతులు ఎక్కువ మందికి డిపాజిట్ చేస్తా ఉన్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంది మేడం. కాబట్టి దానికి డిపాజిటర్స్ గ్యారంటీ ఫండ్ కింద మీ వైపు నుంచి కొద్దిగా తోడ్పాటు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ రైతులకి ఒక గ్యారంటీ అనేది మనం ఇచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే డ్వాక్రా మహిళలు చాలా మంది వచ్చారు. వారందరూ కోరింది ఏమిటంటే మేము డ్వాక్రా మహిళలుగా మేము కొన్ని డిపాజిట్స్ బ్యాంకుల్లో ఉన్నాయి, వాటిపైన మాకు ఇంట్రెస్ట్ పే చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది కోరుతా ఉన్నారు. దాన్ని కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. చివరిగా ముఖ్యమంత్రి గారిని కోరేది, ఇప్పుడు 16 క్లస్టర్స్ మహిళలతో పెట్టాం సార్. అయితే మేము కోరేది సోలార్ ఎనర్జీకి సంబంధించి డ్వాక్రా మహిళలతో పెట్టించేదానికి ప్రయత్నిస్తా ఉన్నాము. మీ వైపు నుంచి కొద్దిగా సహకారం అందించండి. ప్రతి మండలానికి 25 మండలాలకి 25 మెగావాట్లు పెట్టేదానికి మీ వైపు నుంచి అలాగే కేంద్ర మంత్రి గారి వైపు నుంచి కొద్దిగా సహకారం అందిస్తే డ్వాక్రా మహిళలతోనే ఒక మెగావాట్ ఒక్కో మండలంలో పెట్టించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి, అలాగే వారికి ఒక ఆర్థికంగా నిలదొక్కునేదానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వీటికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి మేడం మీరు ఎంతో సమయం కేటాయించి ఇక్కడికి వచ్చారు, మాట నిలబెట్టుకొని ఈరోజు వచ్చి 3,216 కోట్ల రూపాయలు ఇక్కడ పల్నాడులో ఇస్తా ఉన్నారు. దానికి పల్నాడు ప్రజలు అందరి వైపు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. భారత్ మాతాకు వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాన్యశ్రీ నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, మన పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. విజయవంతం చేసిన ఘనత మా ఎదురుగా ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా పాదాబంధం చేస్తున్న మీ ఎమ్మెల్యే చేదలవాడ అరవింద్ బాబు. ఇవాళ ఒక గొప్ప పండగ రోజు. ఇటువంటి కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో నర్సాపేట ముఖద్వారంలో క్రెడిట్ అవుట్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చిన ఘనత, ఆలోచన మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారిది, మన యంగ్ డైనమిక్ ఎంపీ గారు. అదేవిధంగా దీనికి ముఖ్యంగా బాధ్యత తీసుకుంది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టపాటి రవికుమార్ గారు. ఇది గొప్ప అవకాశాలు మనకి. ఇవాళ మన కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఈ కార్యక్రమానికి రావటం అనేది మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా ఆర్థిక పరంగా ఆదుకుంటాము. చిన్నకారు రైతు కూలీలకి, కౌలు రైతులకి, చదువుకునే విద్యార్థులకి, చేనేత కార్మికులకి, అదేవిధంగా అన్ని విధాల ఎవరైతే కష్టపడతారో లో ఇన్కమ్ గ్రూప్ అందరికి కూడా ఆదుకోవడానికి 2,500 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు
మీరందరూ కూడా వేలాదిగా హాజరవడం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా అవకాశం ఉంది. అందరికి కూడా మేలు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు, అదేవిధంగా జిఎం గారు, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందరు కూడా 20 రోజులుగా కష్టపడి అందరికి కూడా ఆర్థిక పరంగా అండగా ఉండాలి. అన్ని కుటుంబాలు కూడా ఆర్థిక పరంగా స్వావలంబనం సంపాదించి ఆర్థిక పరంగా మెరుగవ్వాలి. ఇవాళ భారతదేశం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ జనం అంతా కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నాం. మనం మన కనే కళలన్నీ కూడా వారిద్దరు కూడా నెరవేరుస్తారని చెప్పి తెలియజేస్తూ నిజంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మీ అందరి ఆదరామాలతోటి ఎంతో ఘనంగా నెరవేర్చి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి గొప్పగా స్వాగతం పలికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన డైనమిక్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిబార్ రవికుమార్ గారికి, పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇంత ఘనంగా వచ్చిన మీ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీ అందరి ఆదరామాలతోటి మీ అందరి దీవెనలతోటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నామంటే ఇదంతా కూడా మీరు ఇచ్చిన దీవెనలను తెలియజేస్తూ ఇవాళ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి వచ్చేసిన మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మా అక్కయ్య గారికి మరొకసారి పాదాబంధనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా చేసిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా మరొకసారి జై జైలు పలుకుతాను. వందే మాతరం.